2014లో 14,000 కేసులు ఉంటే 2022 వరకు 22,000 కేసులు మహిళల మీద, అంటే మహిళా నేరాల గురించి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్. ఇవన్నీ కూడా మీ ప్రభుత్వంలో జరిగినాయి. వీటి గురించి కూడా పట్టుకోనరా అంటే ఆయన దొర్లిన మాటల గురించి మేము మాట్లాడితే మీరేం చేసిర్రు? మేము ఖచ్చితంగా ప్రతి ఇన్సిడెంట్కు వెంటనే చర్య తీసుకున్నాం. గంటలలో దోషులను దొరకబట్టినాం. మరి కఠినంగా శిక్ష పడే విధంగా కోర్టుకు అప్పచెప్పినాం, జైళ్ళలో పెట్టినాం. మీరు యథాలాభమని మళ్ళీ ప్రత్యేకంగా మహిళల్ని పెట్టి తిట్టిస్తూ ఉన్నారు. మాజీ మంత్రులను పెట్టి తిట్టిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆ యథాలాభంగా ఏదో విచారము లేదా అది ఏం లేదు, కావాలని అన్నాడు. మహిళలందరూ రివర్స్ అయ్యేసరికి వెనుక పోయినట్టుగా ఏదో డ్రామా చేసేది తప్ప ఇంకోటి కాదు. ఇన్ని రోజులు 8 నెలలు గవర్నమెంట్లో ఉన్న తర్వాత మొత్తానికి మంత్రి గారికి మహిళల మీద జరిగిన అఘాయిత్యాలు గుర్తుకొచ్చినందుకు, ఇప్పటికైనా గుర్తుకొచ్చినందుకు మంచిదే. మహిళా కమిషన్ కానీ ప్రభుత్వం కానీ చేయాల్సిందేంది? ఎక్కడన్నా మహిళల మీద ఏమైనా జరిగితే అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ వారు ముందే స్పందించాలి. కానీ ఎట్లా ఉంది ప్రభుత్వం వైఖరి? దున్నపోతు మీద వానబడ్డట్టే. ఎన్ని అఘాయిత్యాలు ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో తెలంగాణలో 8 నెలల్లో మీరే మీ కళ్ళ కట్టినట్టు చూడొచ్చు. హైదరాబాద్లో మర్డర్లు అవుతుంటే ఆపేసి తెలివి లేదు. హైదరాబాద్లో ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. రాష్ట్రానికి హోంమంత్రి దిక్కు లేడు. మేము పొరపాటున నోరు జారి ఒక మాట అంటే దానికి ఆల్రెడీ నేను క్షమాపణ కూడా చెప్పిన. ఇక ప్రపంచంలో ఇంతకంటే పెద్ద సమస్య లేనట్టు దాన్ని సమస్య చేసి కావాలని దానికి రాజకీయ రంగు పులిమి ఇవాళ ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో నేను మంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నా. మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వానికి తప్పకుండా ఒక ఎంక్వైరీ చేయండి. ఎలాంటి అఘాయిత్యాలు జరిగాయి, ఏం జరిగినాయి, శాంతి భద్రతలు ఆనాడు ఎట్లుండే, ఈ రోజు ఎట్లుండే, మీకున్నదా మాట్లాడే నైతిక హక్కు? వాళ్ళు ఏం జరుగుతున్నది తెలంగాణలో? ఎవరి మాన ప్రాణాలకు రక్షణ లేదు, ఆస్తులకు రక్షణ లేదు. తెలంగాణలో విచ్చలవిడిగా ఇవాళ కిరాతకంగా హత్యలు జరుగుతుంటే పట్టించుకునే నాదుడు లేడు, హోమ్ మినిస్టర్ లేడు. వీళ్ళు మాట్లాడతారు.